వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే 4:30కి లేచాను. బయట ఊడ్చి తుడిచి ముగ్గులు పెట్టి అలాగే ఇంట్లోకి వచ్చిన ఇంకా ఇల్లంతా తుడిచి శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇంకా పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానం చేసి అమ్మవారి పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నా. అంటే అక్షింతలు కలపటం, పసుపు కుంకుమ సర్దుకోవడం, గంధం కలుపుకోవడం, ఇలా ఒత్తులు తడుపుకోవడం, ఇవన్నీ కూడా నేను ఇక ఈరోజు చేసుకుంటున్నాను. నెల రోజుల పాటు నేను అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాను. కుంకుమార్చన ప్రతి శ్రావణ మాసం చేసుకుంటాను. అయితే నా తాహత కొద్దీ నేను చేసుకుంటా. హంగులు ఆర్భాటాలకైతే నేను పోను. ఈ మధ్యకాలంలో శ్రావణ మాసం వస్తుందంటే భయం, వరలక్ష్మి వ్రతం వస్తుందంటే భయం. ఒకప్పుడు నైవేద్యాలు ఏం చేసుకోవాలా, అమ్మవారికి నైవేద్యాలు ఏమేమి పెట్టుకోవాలా, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలా, పిలిచినా కూడా వాళ్ళు వస్తారా రారా, ఇలాంటి భయాలు ఎక్కువైపోతున్నాయి అనమాట. అంత హంగు ఆర్భాటాలతో చేసుకుంటున్నారు. నేనైతే ఇక్కడ తులసిమ్మకి పూజ చేసుకుందామని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చి కారం జాడీలకి, ఉప్పు జాడీలకి, అలాగే మిక్సీలకి, గ్రైండర్లకి, ఇట్లా బియ్యపు డ్రమ్ములకి పూజ చేసేసుకొని ఇంకా బొట్లు పెట్టి ఇక్కడైతే నేను నైవేద్యం తయారు చేసుకోవడానికి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. పొంగల్ పెడుతున్నా. నేను అంటున్నానని కాదు కానీ ఒకప్పుడు దాన్ని ఏమంటారు, శ్రావణ మాసం వస్తుందంటే లేకపోతే వరలక్ష్మి వ్రతం వస్తుందంటే నైవేద్యాలు ఎన్ని రకాలు చేసుకోవాలి, అమ్మవారిని ఇంకెంత గొప్పగా పూజించుకోవాలని ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుందంటే నైవేద్యాల కన్నా కూడా రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలి, వాళ్ళని మెప్పించగలమా, వీళ్ళేమి ఇస్తున్నారు, వాళ్ళేమి ఇస్తున్నారు, ఈ భయాలు పట్టుకొని అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు. అలాంటి అన్నీ మైండ్లో నుంచి తీసేసి మనం ఫస్ట్ నుంచి ఎలా అయితే పూజ చేసుకుంటున్నామో అలాగే చేసుకోవాలి. అమ్మవారికి మనసు ప్రశాంతంగా ఉంచి మనసులో ఎలాంటి దుర్బుద్ధులు లేకుండా అమ్మవారికి మంచిగా పూజ చేసుకుంటే, ఉన్నంతలో తృప్తిగా పూజ చేసుకుంటే చాలు. నేను ఫస్ట్ నుంచి ఎలా అయితే పూజ చేసుకుంటున్నానో నేను అదే విధంగా పాటిస్తున్నాను. నేనైతే ఎలాంటి హంగులు ఆర్భాటాలకి పోను కూడా. అసలు నాకు అవన్నీ వద్దు అనిపిస్తుంది. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు కానీ ఇది నిజమా కాదా అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రిటర్న్ గిఫ్ట్ల గురించి ఆలోచించి అమ్మో అసలు వరలక్ష్మి వ్రతం తీరే మారిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనాలు అలా చేస్తున్నారనమాట. అవన్నీ చూసామంటే భయపడాల్సిందే నిజంగా. తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.